విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. సూర్య కరుపుతో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతున్నాడు. విక్రమ్ కమ్బ్యాక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి అజిత్ ఏం చేస్తున్నాడు? ఇంకా రేసింగ్ లోనే ఉన్నాడా? కొత్త చిత్రం ఎప్పుడు? కరుప్పు రిలీజ్ కి ముందు వరకు ఈ ఏడాది తమిళ సినీ పరిశ్రమకు 100 కోట్ల చిత్రం లేదు. ఇప్పుడు సూర్య చిత్రం తమిళనాడులోనే 150 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది. సూర్య కంబ్యాక్ చూసి కోలీవుడ్ ట్రేడ్ కు ఎక్కడా లేని జోష్ వచ్చింది. అజిత్ కూడా గతేడాది గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్ కు గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత నుంచి కొత్త చిత్రంపై క్లారిటీ ఇవ్వటం లేదు. కొద్ది రోజులుగా అజిత్ తన ఫేవరెట్ స్పోర్ట్స్ రేసింగ్ లో బిజీగా ఉండటమే ఇందుకు రీజన్. అయితే అజిత్ కొత్త చిత్రం ప్రారంభం కాకపోవటానికి మరో కారణం కూడా ఉంది. అదే 150 కోట్ల రెమ్యూనరేషన్. ఎట్టకేలకు అజిత్ డిమాండ్ చేస్తున్న పారితోషికం ఇచ్చేందుకు ఒక నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ మరోసారి అజిత్ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోందట. గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు అజిత్ కోసం రెడీ చేసిన స్టోరీని తెరకెక్కించేందుకు అజిత్ అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సన్ పిక్చర్స్ రెడీగా ఉందట. ప్రస్తుతం ఇదే నిర్మాణ సంస్థ అల్లు అర్జున్ తో రాకా, జైలర్ 2, లోకేష్ కనగరాజ్ DC చిత్రాలు తీస్తోంది. ఇప్పుడు అజిత్ తో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది.